చరిత్రలో ఎంతోమంది రాజులు వచ్చారు వెళ్లారు. ఎన్నో సామ్రాజ్యాలు పుట్టాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. కాని వేల ఏళ్లు గడిచినా, ఎన్ని యుగాలు మారినా ఈ గడ్డపై ప్రతి ఇంట, ప్రతి మనసులో ప్రతిధ్వనించే ఒకే ఒక నామం రామ. రామ అనేది కేవలం 2 అక్షరాలే కావచ్చు, కాని ఈ 2 అక్షరాల వెనకున్న బలం అనంతం, వర్ణనాతీతం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు భూమిపై మనిషిగా నడిచిన అద్భుత అవతారమే రాముడు. మరి ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా? సర్వశక్తివంతుడైన ఆ విష్ణుమూర్తే రాముడిగా ఎందుకు అవతరించాల్సి వచ్చింది? ఒక చక్రవర్తి కుమారుడిగా పుట్టి అడవుల పాలై సామాన్య మనిషిలా కన్నీళ్లు పెట్టుకున్న రాముడిని లోకం ఎందుకు ఆరాధిస్తోంది? పట్టాభిషేకం అన్నప్పుడు ఏ చిరునవ్వు అయితే ఆయన ముఖంలో ఉందో, మరుసటి రోజే అడవులకు వెళ్లాలని తెలిసినప్పుడు కూడా అదే ప్రశాంతత ఆయనకు ఎలా సాధ్యమైంది? రాముడు కేవలం ఒక పురాణ పాత్రనా, లేక మన జీవితాలకు ఒక దిక్సూచినా? ఆయన పుట్టుక వెనుక ఉన్న రహస్యాలేంటి? ఇప్పటి తరం వారు తెలుసుకోవాల్సిన రామాయణంలోని లోతైన ఆ కమనీయమైన జనన వృత్తాంతాన్ని ఈరోజు చాలా వివరంగా మాట్లాడుకుందాం. ఈ ప్రయాణం ముగిసేసరికి రాముడి పట్ల మీకున్న గౌరవం, అవగాహన ఖచ్చితంగా మరో స్థాయికి చేరుతాయి. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేసి కామెంట్స్లో జై శ్రీరామ్ అని స్మరించండి. ముందుగా మనం రాముడి జనన వృత్తాంతం గురించి మాట్లాడుకుంటే, అది కోసల దేశ రాజధాని అయిన అయోధ్య నగరం నుండి ప్రారంభమవుతుంది. సరయూ నది తీరాన వెలిసిన ఈ నగరం ఎంతో అద్భుతమైనది. దీనిని సూర్యవంశపు రాజులు ఎంతో ధర్మబద్ధంగా పాలించేవారు. అటువంటి వంశంలో జన్మించిన వాడే దశరథ మహారాజు. దశరథుడు అంటే 10 దిక్కుల వైపు తన రథాన్ని నడిపి విజయం సాధించగలిగే వీరుడు అని అర్థం. ఆయన పేరు వింటేనే శత్రువులకు సింహస్వప్నంలా ఉండేది. ఆయన పాలనలలో ప్రజలందరూ చాలా సుఖసంతోషాలతో ఉండేవారు. దొంగతనాలు లేవు, ఆకలి చావురు లేవు, అందరూ ధర్మబద్ధంగా జీవించేవారు. కాని ఇంతటి వైభవం ఉన్న దశరథుడికి మాత్రం ఒకే ఒక తీరని బాధ ఉండేది. అదే సంతానం లేకపోవడం. 3 భార్యలు ఉన్నప్పటికీ చాలా కాలం వరకు ఆయనకు వారసుడు కలగలేదు. తన తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు? సూర్యవంశం ఇక్కడితో ఆగిపోతుందా అన్న ఆందోళన ఆయనను చాలా బాధ పెట్టేది. అప్పుడు ఆయన తన కులగురువైన వశిష్ఠ మహర్షిని కలిసి తన బాధను చెప్పుకున్నారు. దీంతో వశిష్ఠుడి సలహా మేరకు దశరథుడు ఋష్యశృంగ మహర్షిని పిలిపించి పుత్రకామేష్టి అనే అత్యంత శక్తివంతమైన యజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞం ఒక సామాన్యమైన క్రతువు కాదు, అది దైవ సంకల్పానికి ప్రతిరూపం. ఆ యజ్ఞం పూర్తయ్యే సమయానికి యజ్ఞకుండం నుండి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై ఒక పాయస పాత్రను దశరథుడికి అందించారు. ఆ పాయసాన్ని భార్యలకు పంచి ఇవ్వమని చెప్పారు. దశరథుడు ఆ పాయసాన్ని తన 3 భార్యలైన కౌసల్య, కైకేయి మరియు సుమిత్రలకు అందించారు. దీని ఫలితంగా చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథినాడు పునర్వసు నక్షత్రంలో కౌసల్యాదేవికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే రాముడిగా జన్మించారు. అదే సమయంలో కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ మరియు శత్రుఘ్నులు జన్మించారు. ఈ 4 కుమారులు జన్మించినప్పుడు అయోధ్య నగరమంతా పండగ వాతావరణంగా మారింది. సామాన్య ప్రజలకే కాదు, స్వర్గంలో ఉన్న దేవతలకు కూడా ఆనందం కలిగింది. ఎందుకంటే రావణాసురుడి ఆగడాల నుండి లోకాన్ని రక్షించటానికి భగవంతుడు మనిషిగా వచ్చాడని వారికి తెలుసు. దేవతలు పూల వాన కురిపించారు, గంధర్వులు గానం చేశారు, ప్రకృతి అంతా పులకించిపోయింది. కొన్ని రోజులకు ఆ పిల్లలకు నామకరణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. వశిష్ఠ మహర్షి ఆ బాలకులకు పేర్లు పెట్టారు. పెద్ద కుమారుడికి రామ అని నామకరణం చేస్తూ, ఈ 2 అక్షరాలు బ్రహ్మాండమంతా శక్తిని కలిగి ఉంటాయని, ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇస్తాయని చెప్పారు. రమ్యతే ఇతి రామః అంటే ఎవర్ని చూస్తే మనసు ఆనందిస్తుందో ఆయనే రాముడు. కైకేయి కుమారుడికి భరతుడు అని పేరు పెట్టారు. అంటే లోకాన్ని భరించేవాడు అని అర్థం. సుమిత్ర కుమారులకు లక్ష్మణ్ మరియు శత్రుఘ్న అని పేర్లు పెట్టారు.
లక్ష్మణుడు అంటే సకల శుభలక్షణాలు ఉన్నవాడని, శత్రుఘ్నుడు అంటే శత్రువులను సంహరించేవాడని అర్థం. అలా రాముడు మరియు ఆయన సోదరుల బాల్యం ఎంతో అన్యోన్యంగా గడిచింది. ఇప్పటి పిల్లల్లాగే వారు కూడా మామిడి తోటల్లో కాయలు కోయడానికి పోటీ పడేవారు, ఆటపాటల్లో మునిగిపోయేవారు. రాముడు ఎప్పుడూ తన తమ్ముళ్లను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. చిన్నప్పుడు కౌసల్యమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, నన్ను ఎందుకు లేపలేదు? తమ్ముళ్ళు మామిడి తోటాటకు వెళ్ళి నాకంటే ఎక్కువ కాయలు కోసేస్తారేమో అని ముద్దుగా అడిగేవారట. సాక్షాత్తు దైవమైనా సరే మానవ అవతారంలో ఉన్నప్పుడు సామాన్య బాలుడిలాగే అన్ని రకాల భావాలను రాముడు చూపించారు. ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. భగవంతుడు మనిషిగా పుట్టినప్పుడు మనిషికుండే కష్ట సుఖాలను, భావోద్వేగాలను ఎలా అధిగమించాలో చేసి చూపించడమే ఆయన ప్రధాన ఉద్దేశ్యం. అయితే వారు కేవలం రాజకుమారులుగానే పెరగలేదు, క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకున్నారు. వసంత పంచమి రోజున వారు ఉపనయనం పూర్తి చేసుకుని వశిష్ఠ మహర్షితో కలిసి గురుకులానికి వెళ్లారు. గురుకులంలో రాజులు, పేదలు అనే భేదం లేకుండా అందరూ సమానంగా ఉండాలి. అందరూ నేలపై పడుకోవాలి, వట్టి కాళ్లతో నడవాలి మరియు భిక్షాటన చేసి గురువును సేవించాలి. గురువు నిద్రించాకే శిష్యులు నిద్రపోవాలి, ఆయన కంటే ముందే నిద్రలేవాలి. అలా రాజభవనంలో సకల సౌకర్యాల మధ్య పెరిగిన రాముడు గురుకులంలో సామాన్య శిష్యుడిగా మారిపోయారు. ఈ కఠినమైన శిక్షణే రాముణ్ణి ఒక మర్యాద పురుషోత్తముడిగా తీర్చిదిద్దింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, జీవితంలో సక్సెస్ రావాలంటే క్రమశిక్షణ మరియు వినయం ఎంత ముఖ్యమో రాముడి జీవితం ద్వారా తెలుస్తోంది. విద్య అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం అని రాముడు నిరూపించారు. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, రాముడు దేవుడా లేక మనిషా? వాల్మీకి మహర్షి నారదుణ్ణి ఈ ప్రపంచంలో 16 ఉత్తమ గుణములు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు నారదుడు రాముడి గురించి చెప్పారు. ఎందుకంటే రాముడు ధర్మాన్ని కేవలం బోధించలేదు, ఆచరించి చూపించారు. అందుకే ఆయనను రామో విగ్రహవాన్ ధర్మః అని అంటారు. ఆయన ఒక మంచి మనిషిగా ఎలా ఉండాలో మనకు నేర్పించడానికి మానవ అవతారంలో వచ్చారు. అయితే ఆయన కేవలం మనిషి మాత్రమే కాదు, జటాయువుకు మోక్షాన్ని ప్రసాదించినప్పుడు ఆయనలోని దైవత్వం కనిపిస్తుంది. ఎందుకంటే మోక్షాన్ని ఇచ్చే అధికారం కేవలం భగవంతుడికి మాత్రమే ఉంటుంది. కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు, భగవంతుడు మనిషి రూపంలో వచ్చినప్పుడు ఆయన తత్వాన్ని తెలియని వారు ఆయనను సామాన్య మానవుడిగా భావిస్తారు. కానీ రాముడి ప్రతి అడుగులోనూ ఒక దివ్యత్వం, ఒక ధర్మం దాగి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న లోతైన విషయాలను మనం తెలుసుకుంటున్నప్పుడు ఒక చిన్న విన్నపం. మీకు ఈ రామాయణ విశేషాలు నచ్చుతున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులతో పంచుకోండి. తద్వారా మన ధర్మం గురించి అందరికీ తెలుస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, రాముడి ఆహారం గురించి కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆయన మాంసం తిన్నారని కొందరు అపవాదు వేస్తుంటారు. కానీ ఇది కేవలం అవగాహన లోపం మాత్రమే. మహాభారతంలో భీష్మాచార్యులు అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజుకు మాంసం తినని రాజుల జాబితాను చెప్పారు. అందులో రాముడి పేరు స్పష్టంగా ఉంది. రాముడు అరణ్యవాసానికి వెళ్లే ముందు కైకేయికి ఒక మాట ఇచ్చారు. తాను కేవలం కందమూలాలు, పండ్లు మాత్రమే తింటూ మునిలా జీవిస్తానని. రాముడు తన మాటను ఎప్పుడూ తప్పరు. రామాయణంలో మాంసం వలె ధ్వనించే పేర్లు కొన్ని మొక్కలకు లేదా కందమూలాలకు కూడా ఉంటాయి. దీనివల్ల తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఉదాహరణకు, బెంగాల్లో పనసకాయను చెట్టుకు కాసే మాంసం అని పిలుస్తారు. అంటే అది మాంసం అని కాదు, చూడ్డానికి అలా ఉంటుంది కాబట్టి అలా పోలుస్తారంతే. సంస్కృతంలో కొన్ని పదాలకు సందర్భాన్ని బట్టి అర్థాలు మారుతుంటాయి. రాముడు పవిత్రమైన ఆహారాన్ని తీసుకునేవారని, అందుకే ఆయన ఆలోచనలు అంత స్వచ్ఛంగా ఉండేవని మనం అర్థం చేసుకోవాలి. ఇక రాముడు వాలిని చెట్టు చాటు నుండి ఎందుకు చంపారు అనే ప్రశ్నకు రాముడే వాలికి సమాధానం చెప్పారు. వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్యను
బలవంతంగా తన దగ్గర ఉంచుకోవడం ద్వారా శాస్త్రరీత్యా శిక్షార్హుడయ్యారు. ఒక ధర్మబద్ధమైన రాజుగా రాముడు ఈ అన్యాయాన్ని సహించలేకపోయారు. పైగా వాలి రావణాసురుడికి మిత్రుడు కాబట్టి శత్రువు మిత్రుడు కూడా శత్రువే అవుతాడు. రాముడు వాలిని ఒక జంతువుగానే పరిగణించి వేటాడారు. వాలి చివరికి తన తప్పును తెలుసుకుని తన కుమారుడైన అంగదుణ్ణి రాముడికి అప్పగించారు. అలాగే తాటకను చంపడం గురించి కూడా కొందరు అడుగుతుంటారు, స్త్రీని చంపడం అధర్మం కదా అని. కానీ లోక కళ్యాణానికి అడ్డుపడేవారు, రాక్షస ప్రవృత్తి ఉన్నవారు ఎవరైనా సరే శిక్షార్హులే అని రాముడు నిరూపించారు. ఇంకా శబరి పెట్టిన పండ్లను తిని ఆమెకు ముక్తిని ఇచ్చి కుల మతాలకు అతీతంగా భగవంతుడు భక్తిని మాత్రమే చూస్తారని రాముడు చాటి చెప్పారు. శబరి ఆ పండ్లు తీయగా ఉన్నాయా లేదా అని కొరికి చూసి ఇచ్చినప్పటికీ రాముడు ఆమెలోని స్వచ్ఛమైన ప్రేమను చూశారు తప్ప ఎంగిలిని కాదు. భగవంతుడికి మనం ఇచ్చేది ముఖ్యం కాదు, ఏ మనసుతో ఇస్తున్నామనేది ముఖ్యం. ఇక రాముడి ప్రేమ మరియు దాంపత్య జీవితం నేటి సమాజానికి ఎంతో ఆదర్శం. సీతమ్మ తల్లి ఎడబాటుకు రాముడు ఒక సామాన్య మానవుడిలా ప్రతి చెట్టును పుట్టను అడుగుతూ విలవిలలాడిపోయారు. ఇది ఆయనకు సీతమ్మ పట్ల ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం. సీతమ్మ తల్లి అగ్నిప్రవేశం చేయడమనేది ఆమె పట్ల రాముడికి ఉన్న అనుమానం కాదు, లోక నింద రాకూడదనే ఉద్దేశంతో జరిగింది. ప్రజల మనసుల్లో ఎటువంటి సందేహం ఉండకూడదని తన భార్య పవిత్రతను లోకానికి చాటి చెప్పడానికి ఆయన ఆ కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాముడు రాజారాముడిగా తన బాధ్యతను నెరవేర్చడానికి సీతమ్మను అడవులకు పంపవలసి వచ్చింది. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక రాజుగా తన రాజధర్మాన్ని కాపాడడానికి చేసిన త్యాగం. అయితే ఆమెను తన సోదరుడు వంటి వాల్మీకి ఆశ్రమంలో సురక్షితంగా ఉంచారు. రాముడు మరొక వివాహం చేసుకోకుండా ఏకపత్ని వ్రతుడిగా నిలిచిపోయారు. అశ్వమేధ యాగం చేసే సమయంలో భార్య పక్కన ఉండాలి కాబట్టి సీతమ్మకు బదులుగా బంగారు సీతమ్మ విగ్రహాన్ని పక్కన ఉంచుకుని యాగం చేశారు తప్ప మరొకరిని పెళ్లి చేసుకోలేదు. సీతమ్మ తల్లి కూడా తన కుమారులైన లవకుశులకు రామాయణాన్ని నేర్పించి రాముడి వైభవాన్ని చాటి చెప్పారు. రాముడి దయ ఎంత గొప్పదంటే శరణు కోరి వచ్చిన విభీషణుణ్ణి శత్రువు తమ్ముడని చూడకుండా అక్కున చేర్చుకున్నారు. విభీషణుడు రావణుడి తమ్ముడైనప్పటికీ ఆయనలో ధర్మం ఉందని రాముడు గుర్తించారు. యుద్ధం జరగకముందే అతనికి లంకకు పట్టాభిషేకం చేశారు. అంటే లంకా మీద రాముడికి ఎటువంటి వ్యామోహం లేదు. కేవలం రావణుడి గర్వాన్ని అణచివేసి ధర్మాన్ని నిలబెట్టడమే ఆయన లక్ష్యం. ఒకవేళ రావణుడు వచ్చి క్షమాపణ కోరితే అతనికి తన అయోధ్యను కూడా ఇచ్చేస్తానని రాముడు చెప్పారు. ఇంతటి ఉదార స్వభావం ప్రపంచంలో ఏ రాజు దగ్గరైనా మనం చూడగలమా? ఇంకా రాముడి కంటే రాముడి నామమే గొప్పదని హనుమంతుడు నిరూపించారు. సముద్రంపై వంతెన నిర్మించే సమయంలో రాళ్లు తేలడానికి కారణం రాముడి నామస్మరణే. సాక్షాత్తు రాముడు వేసిన రాయి మునిగిపోయింది, కానీ హనుమంతుడు మరియు వానరులు రామ అని రాసివేసిన రాళ్లు మాత్రం తేలాయి. దీని అర్థం ఏంటంటే భగవంతుడి భౌతిక రూపం కంటే ఆయన నామానికి ఉన్న శక్తి అనంతమైనది. అందుకే ఈ కలియుగంలో భగవంతుడిని చేరుకోవటానికి అత్యంత సులభమైన మార్గం నామస్మరణ మాత్రమే. ఇవి మాత్రమే కాదు, రాముడి జీవితం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే, కేవలం భక్తి మాత్రమే ముఖ్యం. గర్వంతో ఉన్న రాజును కిందకు దించటం, వినయంతో ఉన్న రైతును పైకి ఎక్కించటం భగవంతుడి లక్షణం. రామాయణం కేవలం ఒక పురాతన కథ కాదు, అది మన జీవన మార్గం. ప్రతి ఇంట్లో ఒక రాముడు ఉండాలి అంటే అర్థం ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా జీవించాలి అని. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా గౌరవించుకోవాలి, కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఎలా కోల్పోకూడదు అనే విషయాలను రాముడి జీవితం మనకు నేర్పుతుంది. భద్రాద్రి క్షేత్రంలో నేటికి సీతారాముల కళ్యాణం అంత వైభవంగా జరుగుతుందంటే కారణం వారి మధ్య ఉన్న ఆ పవిత్రమైన ప్రేమ మరియు ధర్మమే. రాముడు పట్టాభిషేకం రోజున
ఎంత శాంతంగా ఉన్నాడో అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు కూడా అంతే శాంతంగా ఉన్నాడు. అంటే జీవితంలో వచ్చే ఒడిదుడుకులను సమానంగా స్వీకరించడం ఎలాగో రాముడు మనకు నేర్పించారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ సుదీర్ఘమైన రామాయణ ప్రయాణం ద్వారా మనం తెలుసుకోవలసింది ఒక్కటే: రాముడు మన వెలుపల ఎక్కడో లేడు, మనలోని ధర్మంలో ఉన్నాడు. ఈ కథను విన్న తర్వాత మనం కూడా రాముడిలా కనీసం ఒక్క ధర్మాన్నైనా ఆచరించాలని సంకల్పం తీసుకుందాం. అబద్ధం చెప్పకపోవడం, తల్లిదండ్రులను గౌరవించడం, తోటివారికి సహాయం చేయడం, ఇవి చాలు రాముడి బాటలో నడవడానికి. రాముడు కేవలం అయోధ్యకు మాత్రమే రాజు కాదు, ధర్మానికి ఆయన ఒక నిలువెత్తు రూపం. మనం కూడా మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, ధర్మాన్ని వీడకుండా ఉండగలమా? ఆలోచించండి. రాముడి బాటలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవం. మీకు ఈ వీడియోలో ఏ విషయం బాగా నచ్చింది? రాముడి జీవితంలోని ఏ ఘట్టం మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది? అలాగే రాముడి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్న ఇతర అంశాలేమైనా ఉన్నాయా? కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీ యొక్క లైక్ మరియు షేర్ ఈ ధర్మాన్ని 10 మందికి చేరవేస్తుంది. మరో అద్భుతమైన విశేషంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.